ఈరోజు ఒంగోలు నగరంలోని ఆస్ట్రానా ఫంక్షన్ హాల్ నందు ఒంగోలు నియోజకవర్గంలోని టీడీపీ గిరిజన సోదరులు ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దామచర్ల జనార్దన్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ నగరంలో 50 లక్షలతో గిరిజన భవనం నిర్మించడం జరిగిందన్నారు. ఎన్నో సబ్సిడీ లోన్ ఇచ్చాం, ఈరోజు ఒక్క లోన్ కూడా ఇచ్చారా? ఈ వైసీపీ ప్రభుత్వంలో గిరిజనులకు పెళ్లి కానుక ద్వారా 50,000 నిబంధనలు లేకుండా ఇచ్చాం. ఈరోజు ఆ పథకం రద్దు చేశారు. భూమి కొనుగోలు పథకం ద్వారా గిరిజనులకు భూమి కొని ఇచ్చాం. ఈరోజు ఆ పథకాన్ని కూడా రద్దు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు దారు నాయక్, వినుకొండ సుబ్రహ్మణ్యం, రాపూరి సీను, కత్తి పద్మ, పార్లమెంట్ అధ్యక్షుడు సేవియా నాయక్, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, రాచకొండ వెంకట్రావు, లక్ష్మణ నాయక్ తదితరులు పాల్గొనడం జరిగింది. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురా అన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దనన్నే అండా. జనసేవల తాత ఆశయాల వారదైనవో, జనసేవల తాత ఆశయాల వారదైనవో, పౌరుషాల ఒంగోలు మట్టి పరిమళానివో. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దనన్నే అండా. ఆపద ఉన్నోళ్ళ ఆదుకునేటి నేత, నీరాకత మారను పేదల తలరాత, నీరాకత మారను పేదల తలరాత. కష్టంలో ఉంటే కరుణించే నేత, చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత, చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత. మనసు మల్లె తోట నీ మాట రాజకోట, మనసు మల్లె తోట నీ మాట రాజకోట. టీడీపీ జెండలెత్తి కదిల జనం నీ వెంట. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దనన్నే అండా. చిగురు తొడిగినాది నేల నీ అడుగులతో, చినుకురాలి పల్లె పరిచ మట్టి సుదలతో, చినుకురాలి పల్లె పరిచ మట్టి సుదలతో. ఒంగోలు నేల కన్న ముద్దు బిడ్డవో, గెలుపోటములే ఎంచని రణధీరుడవో, గెలుపోటములే ఎంచని రణధీరుడవో. సేవే నీ లక్ష్యం ఒంగోలు దాని సాక్ష్యం, సేవే నీ లక్ష్యం ఒంగోలు దాని సాక్ష్యం. ఎందరు నేతలు మారిన నువ్వే పేదల పక్షం. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దనన్నే అండా. మాటే ఇస్తే మడమ తిప్పని నేత, మార్చంగా కదిలిండు యువత భవిత, మార్చంగా కదిలిండు యువత భవిత. అన్యాయం కుట్టుగతగా నరికే నేత, న్యాయానికి ప్రాణమిచ్చ గుణమున్నదిగా, న్యాయానికి ప్రాణమిచ్చ గుణమున్నదిగా. ఎదురులేని జనబలమే అయ్యే నీ బలగమే, ఎదురులేని జనబలమే అయ్యే నీ బలగమే. ఏటికి ఎదురీది నిలిచే అన్నా నీ ధైర్యమే. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దనన్నే అండా. జనసేవల తాత ఆశయాల వారదైనవో, జనసేవల తాత ఆశయాల వారదైనవో, పౌరుషాల ఒంగోలు మట్టి పరిమళానివో. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా,
నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామాచర్ల జనార్దనన్నే అండా. మీద తెలుగుదేశ సైన్యమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము ఆశయ పంటవో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా సైకిల్ గుర్తుకే ఓటని కదం దక్కుతున్నాడన్నా తెలుగుదేశం జెండా పేదల అండా దండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. మన జిల్లా మంత్రిగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో ప్రమాణ స్వీకారం చేసే అర్జునుడు దామచర్ల జనార్దన్ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎస్టీ సోదరులు బీసీ సోదరులు అందరికి కూడా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ఎన్టీ రామారావు గారు 1983లో ఆ రోజుల్లోని కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ పార్టీలన్నింటి కూడా రాష్ట్రంలో ఏదైతే మన ప్రాంతీయ పార్టీలు కూడా ఉండాలా, పేదలకు అండగా ఉండాలా, మరి బడుగు బలహీన వర్గాలందరూ కూడా పదవుల్లో కానీ అభివృద్ధిలో కానీ వారందరికీ కూడా గౌరవం పెరగాలంటే 83లో ఎన్టీ రామారావు గారు తెలుగువాడు తెలుగు నేరం తాగినటువంటి తెలుగు భాషని మరి భారతదేశానికి కాదు ప్రపంచానికి గుర్తించినటువంటి పార్టీని తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఒకటే బీసీని ఎస్సీ ఎస్టీలు చెప్పి మోసం చేస్తుంది సైకో ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చక్కగా పదవులు ఇస్తారంటే మన బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ గారు పాప వాస్తవంగానే ఆయన 2019లో పోటీ చేసినప్పుడు పేదవాడే. ఈరోజు అతని దగ్గర 25 కార్లు ఉన్నాయి, తర్వాత 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అతన్ని అడ్డం పెట్టి ఎందుకంటే ఎస్టీ తొందరగా ఎవరైనా చేసిందంటే తొందరగా వారి పాపం పేదవారు కదా ఉన్నారనుకుంటారు, వారిని అడ్డం పెట్టి 1000 కోట్లతో వచ్చారు. ల్యాండ్ స్కామ్స్ కానీ శాండ్ స్కామ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే దళిత సోదరులు కానీ బీసీని ఆదరించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు పదవిలో మన జిల్లాలో చూడండి, గతంలో దళిత సోదరులు ఆదరించింది చెప్పించేయడం చేసింది కానీ చరిత్ర తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఏదైనా కూడా ఈ ఎన్నికలు 2024 ఎన్నికలు ఈ అరాచక పాలన పోవాలంటే మరి మీ అందరూ కూడా ఎవరు బీసీలంటే ఓన్లీ ఎస్టీలంటే ఈరోజు కూడా మీ అందరూ కూడా వెన్నుముక్కలాగా మరి తెలుగుదేశం పార్టీకి అందరి అభ్యర్థులు గెలిపించడానికి మీరందరూ కూడా కష్టపడి మీకు సముచిత స్థానం ఇలా ఆ సంఘానికి ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సంస్థానం ఈ పార్టీ కనిపించింది. పోతే నిన్న ఒంగోలు శాసనసభ్యులు మా బంధువు బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు
నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏమని చెప్పారంటే, పెద్దిరెడ్డి మా బంధువే భూ కబ్జా చేస్తున్నాడు కాబట్టి నేను ఆయన సహకరించలేదని చెప్పి అతను ఏదో మాట్లాడుతున్నాడు అంటాడు. అయ్యా, నీకు నీ బుర్ర ఎక్కడుందో తెలియదు కానీ నీకు చిప్పు దొబ్బింది. నీకు 6 సార్లు పోటీ చేసి 5 సార్లు కలిసరికి మధురకి ఇష్టం వచ్చినట్టుగా మా అర్జునుడు ఒంగోలు కాబోయే ఎమ్మెల్యే మంత్రి జనార్దన్ గారిని లావుగా ఉన్నావు, నువ్వు పెరుగు లావు, నీకున్న నుండి అప్పులు నువ్వు ఒక టైంలో 2019లో ఒంగోలు రావడానికి కొట్టి హైదరాబాద్ వస్తున్నావు. నువ్వు చేసినటువంటి 2019-20లో అక్రమాలు మీరు మీ వీకుడు అక్షరాల 4,000 కోట్లు దోచారు రాష్ట్రాన్ని. ముఖ్యమంత్రి బంధువుగా ఉండి నీ వీకుడు భాస్కర్ రెడ్డి, కొండా భాస్కర్ రెడ్డి నీకు వీకుడు కాకముందే మా కుటుంబానికి పరిచయం, మా కుటుంబంలో అందరికీ తెలిసిన వ్యక్తి. అతని స్థితిగతులు ఏంటి, అతని ఆస్తి ఏంటి మాకు తెలుసు. నీ వీకుడు కాకముందే నీతో ఏమేమి వ్యాపారాలు చేశాడు, నీతో ఏమేమి రాజకీయాలు చేశాడు, ఆ చరిత్ర కూడా నేను చెప్తాను. ఎంత గౌరవం అంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పెద్ద మనిషి వైజాగ్లో దాదాపు 200 ఎకరాల చెరువు అనేటువంటి ఆ భూమి పెట్టి తీపించి దాన్ని అన్ని దానిలో వచ్చిన వాటాలకి ఇతను సంబంధం కట్టుకొని తన కొడుకుని ప్రభుత్వాన్ని తన బిడ్డకి ఇచ్చాడు. తప్పే లేదు, అది కూడా పని చేసుకోవడం, ఒకరొకరు కలవడం మంచిదే. కానీ మీ కలవడమే అవినీతి సొమ్ముతో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని మోసం చేసిన కుటుంబం బాలనేని శ్రీనివాస్ రెడ్డి పిల్లికి పెంచినాడు. ఈరోజు అక్రమ సంభవంతో వెచ్చని విడిగా లక్షలు పెట్టి మరణం కూడా ఉన్నట్టు కొనేస్తాడు. వాళ్ళ జనార్దన్ గారి కుటుంబం చరిత్ర తెలిస్తే వాళ్ళు 1980 నుంచి పార్టీలో వాళ్ళ తాతగారు ఎన్టీ రామారావు క్యాబినెట్ లో మంత్రిగా చేసినట్టు వారు, చంద్రబాబు గారు క్యాబినెట్ లో మంత్రిగా చేసినట్టు వారు. వాళ్ళ చరిత్రకి ఈ చరిత్రకి ఎక్కడ సరిపోయిందని అడుగుతున్నా. ఇవాళ ఇంకొకటి పోతూ మాట్లాడాడు, ఆ ప్రాపర్టీ నీలం నాగేంద్ర గారు మాట్లాడాలి. నీలం నాగేంద్ర గారికి నాకు జరిగిన ఇష్యూ అది పబ్లిక్ అంతా తెలుసు. అది వాస్తవంగా తన ప్రాపర్టీ తన కాగితాలు అయితే తన కోర్టులో ఎందుకు వేసుకోలేదు? లేదు. ఈరోజు కూడా మంగమూరులో ఉన్నటువంటి స్వామి మంగమూరులో ఇంకొక గోపి వీళ్ళిద్దరు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, నేను నాగేంద్ర దగ్గర తిరుగుతూ ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్ చేస్తూ ఈ నకిలీ పత్రాలు సృష్టిస్తూ దళిత సంఘం ముసుగులో వీరు చేస్తున్న రాజకీయాన్ని నేను మొత్తం బయట పెడతా. వాళ్ళ వీరు ఈ వెనకాల ఒక కార్పొరేట్ ఉన్నాడు, వేమూరు మానాద్రి క్యాబ్ గుర్తు పెట్టుకో. నువ్వు నా ప్రాపర్టీ విషయంలో బాల్యాన్ని ప్రేమించి మక్కలు పెట్టుకొని నా మీద SC/ST కేసు కట్టించారు. ఆ పాపం ఓర్వబోదు, సర్వనాశనం అయిపోతారు, మీకు రాజకీయ పొందబెడతారు. నేను చేసిన తప్పుంటే ఎవరైనా సరే నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలా? ఏం మొత్తం నిద్రపోయారు, నీది కాదు నాది కాదని చెప్తావు. నీకు ఎవరిచ్చారు హక్కులు? దానికి చట్టాలు ఉన్నాయి, కోర్టు వ్యవస్థలు ఉన్నాయి. వేరే విచ్చలవిడిగా మాట్లాడి నా గురించి నీలం నాగేంద్ర మాట్లాడంటే, నీలం నాగేంద్ర గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా వాస్తవాలు 200 సంవత్సరాల క్రితమే నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకున్నా. కోర్టులో హైకోర్టులో 8 మంది పార్టీ చేసి నేను కోర్టులో వేస్తున్నా. చట్టపడిపోయే వాటిని కూడా మరి దళిత సంఘాన్ని వాటిలో ఉన్నటువంటి కొంతమంది తప్పు చేసేవాడిని ఎంకరేజ్ చేసి నా మీద ఉసుకొలుపుతానా, కేసులు పెడతానా? నేను చెప్తున్నా, దేశం మనే చెప్తున్నా. రాజకీయంగా పొందబెట్టి అర్జునుడు గెలిపిపోతే ఒంగోలు ప్రజలకు ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తాయా? ఎలక్షన్ వస్తే ఎంతమంది ఎదురు చూస్తున్నారు. నీ భద్రం తప్పదని చెప్తున్నా. పోతే ఎక్కువ నా మీద భూ కబ్జా కాదు, ఎవరి మీద మాట్లాడతాడు. నీ చుట్టూ ఉండేదే భూ కబ్జాలు, గంజాయి పెంచి నీ పక్కన అవినీతి అక్రమాలకి పాల్పడి ఉండదు. సన్నాసుని నీ పక్కన పెట్టుకొని తాడు కూతురు కూస్తే
పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి నీ అబ్బ త్యాగిరా ఒంగోలే ఉన్నా నీ అబ్బ త్యాగిరా ఎవరైనా కూడా హద్దు దాటితే ఎవరు హద్దు దాటి మాట్లాడతారు పాలనలో చెప్పారు పద్ధతి రాజకీయాలు చేయి దామచల జనార్దన్ బెదిరించిన తెలుగుదేశం వాడి కార్యకర్తల్ని వంచి ఏదో రాజకీయాలు ఉంటే నేను నీ కొడుకుని తొందరలో నీవు చేసిన అడిగితే అక్రమాలు మొత్తం కూడా రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దామచల జనార్దన్ గారు మొత్తం వెనుకలేసి నీ అబ్బా కొడుకుని ఇద్దరిని నీ వేయకుడిని జైలు పంపిస్తారు గుర్తు వెళ్ళిపో తమాషా పక్కలో ఈరోజు మా సొంతూరు వెంగపాలెం మా వెంగపాలెంలో ఇదే దామచల జనార్దన్ మన వాలయ శ్రీనివాస రెడ్డి గారు వీకుడు భూమికున్నాడు స్పీకర్ విల్లాస్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాడు ఆ ప్రాజెక్టులో కూడా ఎంత ఘోరం అంటే జనార్దన్ గారు టీచర్ గారు ఒకసారి ఎంత నీసం అంటే ఇళ్ళ పట్టాలు ఇస్తున్నాడు ఇళ్ళ పట్టాలు ఇస్తాడు ఎవరు కాదంటారయ్యా అధికారంలో నువ్వు దామచల జనార్దన్ గారా నువ్వు ఇస్తానంటే కాదంటారా నువ్వు ఎక్కడ ఇస్తున్నావు ఎర్రజల్ల కొండల్లో అది ఆల్రెడీ మైనింగ్ డిపార్ట్మెంట్ దానిలో 5 ఉందని చెప్పి ఆ పట్టాలు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అది ఒక నార్త్ డే కంపెనీకి ఇవ్వడం జరిగింది అలాంటి మూర్ఖుడికి తెలిసి కూడా దానిలో ఇళ్ళ పట్టాలు ఇస్తానంటే ఏం చేసావు 25 ఇళ్ళ పట్టాలకి నీ నామైనటువంటి పులుగొత్తిరెడ్డి ఈ పులుగొత్తిరెడ్డి ఎప్పుడు కూడా బాలనేంచోలో ఓడుకుంటాడు అన్నీ కూడా ఏదైతే ఆ 20 ఇళ్ళ పట్టాల సంవత్సరం అంటే చదువు చేసే కార్యక్రమం కానీ ఆ రాళ్ళు వేసేదాన్ని కానీ 35 కోట్లు ప్రజాధనాన్ని దోచినటువంటి ద్రోహి ఈ బాలనేని తర్వాత అదే సంబంధించినటువంటి ఆ పట్టాలు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ జనార్దన్ గారు కోట్లు ఇచ్చారని చెప్పారు సరే వేసారు అనుకుందాం ఎందుకు వేశారు అది ఆల్రెడీ మైనింగ్ ఉంది అది కరెక్ట్ కాదని దూరం ఉందని వేసుకొచ్చాము కానీ నీకు బుద్ధి ఎక్కినా లేదా మరి ఏ విషయంలో నువ్వు ఎలా నీ శ్రీకర్ విలాస్ ప్రాజెక్ట్కి 20 అడుగులు గ్రామంలో దాదాపు 18,000 లారీలు ఒక లారీ 30 టన్నుల లెక్కన 1,50,000 కిలోమీటర్లు బట్టి గ్రామాలు నీ సొంత ప్రాజెక్ట్కి అక్రమ సంపాదనతో తోలేవు దీని మీద ఏదైతే ఈ శ్రీకర్ విలా ప్రాజెక్టులో పార్కు ఉన్నటువంటి స్థలం 5 ఎకరాలు ఈయన సొంత ఊరు కొనిచేడు బాలయ్య శ్రీనివాస్ రెడ్డి ఆ కొనిచేడులో విఆర్ఓ వెంకటరెడ్డి ఇక్కడ ఏపించి ఈయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏపించి దాని పత్రాల మొత్తం తారుమారు చేసి తనకి మరి టీవీ వాగుపోవడం పోని ఎవరైనా చేస్తారని నీతి నిశ్చయకంతో చేసేయని కబ్జాలు ఇలాంటి వ్యక్తులు కూడా మీరు అందరూ కూడా గమనించి ఏదైనా కూడా ఈ ఇంకా పైశాచికాలు మొత్తం చాలా విషయం మీద వదులుతా ఈ దూరం నీకు ఎంత దూరమైనా సరే కోర్టుమైనా సరే డైరెక్ట్గా సరే సవాల్ నీ మీద ఎక్కడికైనా పోరాడతా నీవు నీ కొడుకు నీ వీరుడిని చేరి పంపించిందాక నేను నిద్రపోను దామచల జనార్దన్ గారి గెలుపుని ఎవరు ఆపలేదు మీరందరూ కూడా మన ఒంగోలు శ్రీనివాసరావు గారిని అలానే మన ఒంగోలు కాబోయే ఎమ్మెల్యే మంత్రి అర్జునుడు దామచల జనార్దన్ గారిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని ఎస్టీ సోదరులందరూ కూడా పేరు మీద అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ సెలవుకుంటా. జై హింద్, జై తెలుగుదేశం. అదేవిధంగా పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అత్యంత నమ్మకమైన జాతి ఆంధ్రప్రదేశ్లో అత్యంత నమ్మకమైన జాతి ఏదంటే ఎస్టీలు చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా చూడండి మన పొలాల కాడ కానీ ఇళ్ళ కాడ కానీ అన్నింటిలో కూడా మీ మీద నమ్మకం ఉంచి ఈ ఎస్టీలు చాలా నమ్మకమైన నిజాయితీగా ఉంటారని చెప్పేసి ప్రతి ఒక్క అందరికీ తెలుసు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనం రేపు మన ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఎస్టీలు గణనీయంగా ఉన్నారు. మీకు అభివృద్ధి కావాలి.
అభివృద్ధి కావాలనుకుంటే మన దామచర్ల జనార్దన్ రావు గారిని గెలిపియాలి. అరాచకం కావాలనుకుంటే మన సోదరుడు పెద్దిరెడ్డి చెప్పినట్టు మీకు తెలిసిందే, ఈరోజు డబ్బుని విపరీతంగా వెదజల్లుతున్నారు. ఎవరైనా సంపాదించిన డబ్బుని ఖర్చు పెడితే తెలుస్తుంది ఆ బాధ. అదేవిధంగా ఇవాళ రేపు రాబోయే రోజుల్లో మీకు డబ్బు ఆశ చూపిస్తారు, డబ్బు ఇచ్చి ఓట్లు ఇవ్వమంటారు. దయచేసి డబ్బు ఇస్తే తీసుకోండి, కానీ ఎవరు కూడా మీరు మీ బంధువులు అందరికీ చెప్పి దామచర్ల జనార్దన్ రావు గారు గెలిస్తేనే మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, మీ అందరూ కూడా ఇల్లు కానీ రోడ్లు కానీ కాలువలు కానీ అన్ని ప్రతి ఒక్కటి కూడా మనకు వసతులు సమకూరుతాయి. లేదంటే మనం ఇంకా వెనకబడిపోతాము. మీకు తెలుసు బాల్యం శ్రీనివాసరెడ్డి గారు లాస్ట్ టైం ఎర్జలలో దామచర్ల జనార్దన్ రావు గారు అంతకుముందు త్రిపురెడ్డి కాలేజీ పెట్టడానికి ఆ స్థలాన్ని ప్లాన్ చేసి ప్రయత్నం చేస్తే అది మైనింగ్ వాళ్ళు కుదరలేదు కాబట్టి ఆ రోజు కుదరలా. మరి నీకు ఆ సంగతి తెలిసి నువ్వెట్టా ఇళ్ళకి ప్లాన్ చేస్తావు? బాల్యం శ్రీనివాసరెడ్డి గారు కానీ 36 కోట్లు ఖర్చు పెట్టి నీ బినామీలకి ఇచ్చి దాంట్లో తోటలు తీసుకురావు అందరికీ తెలుసు. కాబట్టి ఇట్లాంటి డూప్లికేట్ పని చేయకుండా అభివృద్ధి ఈరోజు హడావుడిగా రోడ్లు మొదలుపెట్టి యాదవ భవనం అని ఆ భవనం అని ఈ భవనం అని ఈరోజు హడావుడి చేస్తున్నాడు. ఈ జిమ్మికులన్నీ తెలుస్తుంది, ఈ జిమ్మికులు ఎలక్షన్ జిమ్మికులు. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని అభివృద్ధి కావాలంటే మన దామచర్ల జనార్దన్ రావు గారిని మీరు మీ బంధువులు ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళ చేత ఓట్లు వేయించి మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అదేవిధంగా మన రామత శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ అభ్యర్థి ఇద్దరిని కూడా మనం మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మంత్రుల నాయక్ గారికి, ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గతి పద్మ గారికి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు సేవానాయక్ గారికి, సూర్యప్రకాష్ రెడ్డి గారికి, వెంకట్రావు గారికి, వేదికన పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన గిరిజన సోదరులందరికీ పేరు పేరు నమస్కారాలు. సోదరులారా, గిరిజనులు అంటేనే వెనకబడిన జాతికి చెందిన వాళ్ళు. అలాంటి గిరిజనుల దగ్గర మిమ్మల్ని చూస్తుంటే జనార్దన్ గారు భారీ మెజార్టీతో గెలిచినట్టు నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే బయట చూస్తే ఎండ, పైన చూస్తే ఉడకపోతా, అయినా కానీ జనార్దన్ గారు ఉపన్యాసం వినడానికి ఓపికతో కూర్చున్న మన గిరిజన సోదరులందరికీ పేరు పేరు నమస్కారాలు. సోదరులారా, జగన్ మోసపు రెడ్డి ఈయన అధికారంలో రాకముందు దాదాపు ఒక మాట చెప్పారు పాదయాత్రప్పుడు, నా ఎస్టీలు నా సోదరులు అన్నారు, నా కుటుంబ సభ్యులు అన్నారు. తీరా అధికారంలో వచ్చారు. ఈ 4 సంవత్సరాల 11 నెలల పాలనలో ఈయన ఉలగబెట్టింది ఏంటంటే గిరిజనుల మీద దాడులు, గిరిజనులకు సంబంధించిన 16 సంక్షేమ పథకాలు రద్దు చేయటం ఈయన ఎజెండా. జగన్మోహన్ రెడ్డి ఇంత మహాగరుడని గిరిజనులకు తెలియదు. ఈయన పాలన చేసిన తర్వాత తెలిసింది. పాలించే బర్రెను కాదని తన్నే దున్నపోతుని తీసుకొచ్చాం. తెలుగుదేశం పార్టీ అంటే బరువు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి ప్రజాస్వామ్యం కావాలి, గిరిజనులకు హక్కుల కోసం పోరాడి గిరిజనులకు రాజ్యాంగ హక్కు కల్పిస్తే ఈ దుర్మార్గపు మోసం రెడ్డి అధికారంలో వచ్చి గిరిజనులకు చిన్న చూపు చూసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసింది. సోదరులారా, యువకుడు అని రాజశేఖర రెడ్డి కొడుకుని అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తాడని ఆశతో ఓటేశారు. గత ఎన్నికల్లో 85% మంది గిరిజనులు వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఈయన చేసిందల్లా ఒకటి, గిరిజన మహిళలు డాక్టర్తో తొక్కించి హత్య చేయటం మీరందరూ చూశారు. ఈ వైఎస్ఆర్ పాలనలో పాలన ఇంకా 20 సంవత్సరాలు ఎన్నికపోయింది, ఉడకబెట్టింది ఏం లేదు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నేను ఉద్ధరిస్తా. తాడేపల్లి కొమ్మలో కూర్చొని కులాల మతాల మధ్య చూసి పెడతా ఉంటారు. ఇదే ఇది నిజ స్వరూపం. అదే విధంగా
హత్య రాజకీయాలకు మారిపోయారు. ఆంధ్రప్రదేశ్ ఇవాళ రాజధాని రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశం ఎక్కడ కాదు ఆంధ్రప్రదేశ్. ఇవాళ అవినీతి రాష్ట్రంలో ఏ రాష్ట్రం ముందైనా భారతదేశంలో సర్వే చేస్తే ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా ముఖ్యంగా చదువుకోవడానికి అందరూ ప్రోత్సహిస్తే ఈయన గిరిజనులకు సంబంధించిన బెస్ట్ తీసేయటం, విదేశీ విద్య తీసేయటం, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ తీసేయటం, గిరి పుత్రిక తీసుకోవడం, ఇలాగ సంక్షేమ పథకాలు తీసేసి గిరిజనులకు చిన్న చూపున చూసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిగా దక్కుదని కోరుతున్నాము. సోదరులారా, రేపు రానున్న ఎన్నికల్లో ఒక యుద్ధ వాతావరణం. ఒక్క విషయాలు గుర్తుపెట్టుకోండి, పోయినసారి గత ఎన్నికల్లో మనం మోసపోయాం, కానీ ఈసారి ఎన్నికల్లో మనం మోసపోకూడదు. ఇక్కడ దామర్చర్ల జనార్దన్ గారిని గెలిపిస్తే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. కానీ ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంకా మీదట సమయం లేదు, ఎందుకంటే మీరు కూడా ఇక్కడ మారుమూల పల్లెటూరు నుంచి వచ్చారు, మీరు వెళ్ళాల్సిన సమయం ఉంది. అదేవిధంగా పై విషయాలు పెద్ద చాలా మంది మాట్లాడారు, ఇంకా మాట్లాడాల్సిన పెద్ద మన ముఖ్య అతిథి జనార్దన్ గారు ఉన్నారు. ఎందుకంటే ఒక్క ఓటు కూడా మనకి ఇంపార్టెంట్. ఈ ఒక్క ఓటు దుర్మార్గం చేస్తే అభివృద్ధి చేసినట్టు. గిరిజనులకు ఇలా ఉద్ధరించేది ఏం లేదు. మీ కులాల మధ్యాల మధ్య చుచ్చు పెట్టుకుంటా ఇవాళ ఒకే ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ దగ్గర 900 నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. అది ఎవరికి తెలుసు. ఇవాళ వాళ్ళు పాలిస్తా ఉన్నారు. ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఇంకొకరెడ్డి. ఇవాళ 900 పోస్టులు ఒకే సామాజిక వర్గం. ఏంటంటే సలహాదారులు అంటున్నారు. ఇలాంటి ప్రభుత్వానికి, ఇలాంటి అవినీతి పరವಾಗಿ వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి అంట. ఆయన ఉప ముఖ్యమంత్రి సాలూరు నియోజకవర్గానికే పరిమితం. ఆయన అక్కడ విడిచిపెట్టినాడు. ఆయన ఎందుకు ఆయన గౌరవించాడు. ఆయన ఒక అవినీతి పరుడు. ఇవాళ ఐటీడీలో అవినీతి ఏరులై పారుతుంది. గతంలో మీరు చూశారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ కన్నాలను చూడండి, ఏ గూడాలను చూడండి, సీసీ రోడ్ వేశారు, మంచినీటి సమస్య తెచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 కిలోమీటర్ సీసీ రోడ్ వేయలేదు. ఇది వాస్తవం కాదా? వాస్తవం అంటే చేతులు లేపండి. నిజాడు ఈ దుర్మార్గ ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది. ఈ సమయాన్ని మనం వృధా చేసుకోకుండా మన తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్టీ అసెంబ్లీ అభ్యర్థి దామర్చర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి మాగంటి శ్రీనివాసరెడ్డి గారిని ఓటేసి గెలిపించి న్యాయాన్ని గెలిపించినట్టు అవుతారని ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు మీ దగ్గర సెలవు తీసుకున్నాడు. జై హింద్, జై తెలుగుదేశం. జగన్మోహన్ రెడ్డి గారు యానాదులు, చేపలు పట్టే యానాదులకి, పాములు పట్టే యానాదులకి, చెత్త కాగితాలు ఎన్నుకునే యానాదులకి రాష్ట్రంలో 12 లక్షల మంది ఉన్నారు. నాకు ఓటు వేయండి, మమ్మల్ని గెలిపించండి, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యానాది కార్పొరేషన్ ఇస్తారని చెప్పేసి త్వరగొట్టి దేశం చెప్పిన నాయకుడు ఈ రోజున యానాది స్థితులు పట్టించుకొని దినస్థితిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు, ఒక యానాది కార్పొరేషన్ ఇస్తా అన్నాడు, ఎస్టీ కమిషన్ ఎంఎల్ చైర్మన్ గా ఇస్తా అన్నాడు, యానాదుల చట్టసభలో ప్రాతినిధ్యం కల్పిస్తా అన్నాడు, యానాది ఐటీడీలకి నిధులు ఇస్తానన్నాడు. కానీ అధికారం సీఎం అయిన 5 సంవత్సరాల్లో ఇంతవరకు ఎస్టీ కార్పొరేషన్ లో యానాది కార్పొరేషన్ లేదు, ఎరుకుల కార్పొరేషన్ లేదు, లంబాడి కార్పొరేషన్ లేదు, సించు కార్పొరేషన్ లేదు. 30 లక్షల జనాభా ఓటింగ్ ఉన్న బ్యాంకుతో రాబోయే రోజుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి గిరిజన ఓటు బ్యాంకు ద్వారా బుద్ధి చెప్తామని చెప్పి ఈ సభాముఖంగా మనం చేసుకున్నాం. గౌరవనీయులు రామకృష్ణ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసి ప్రేరిత పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన గిరిజన సోదరులకి, అదేవిధంగా మహిళా సోదరులకి అందరికీ కూడా పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం గమనించుకుంటే 2014-19లో నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే మన గిరిజనులు కానీ, అదేవిధంగా ఎస్టీసీ ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని విధాలుగా కూడా
ఉపయోగ కార్యక్రమాలు జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకొని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకి పక్కా గృహాలు ప్రతి ఒక్కరికి కావాల్సింది ఉండడానికి ఇల్లు, అదేవిధంగా వాళ్ళకి చేసే పనులకి తోడ్పాటు, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఇచ్చి వాళ్ళని చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇలాంటివన్నీ కూడా జరిగింది అంటే అది తెలుగుదేశం పార్టీలో. ఈరోజు ఎస్టీ కాలనీస్లో కూడా ఎక్కడ ఉన్నా కూడా ఈరోజు సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, పక్కా గృహాలు కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో ఆ రోజుల్లో జరిగినాయి అని చెప్పుకొని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉండే మా ఎస్టీ కాలనీలు ఉన్నాయి, నేను మొన్న కూడా పోయేసి వచ్చా. అవి ఈరోజు నేను రాకముందు వర్షం పడితే ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండేవి. ఈరోజు సిమెంట్ రోడ్లో నడిచి అందరినీ కూడా నేను కలిసి వచ్చాను. అందరూ కూడా సంతోషంగా ఉండేవి. ఇంకా కూడా వాళ్ళు మంచినీటి సమస్య అనేది ఒకటి చెప్పారు తప్పితే అన్నీ కూడా వసతులు బాగున్నాయని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా చదువుకున్న వాళ్ళకు కూడా అనేక మందికి ఉద్యోగాలు కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీ. ఆ టైంలో ఎంతో మందికి ఉపాధి కల్పించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్లో కూడా ఎన్నో లోన్లు పెట్టి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో చాలా మందికి వెహికల్స్ కానీ, అదేవిధంగా వాళ్ళకి ఏదో ఒక పని చేసుకోవడానికి వాళ్ళకి లోన్లు ఇచ్చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు కూడా మన టైంలోనే జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక రూపాయిగా ఎస్టీ కార్పొరేషన్ నుంచి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఖర్చు పెట్టారా అని మేము కనిపించుకోండి. ఈరోజు పూర్తిగా వదిలేశారు. పూర్తిగా ఏదైనా అకౌంట్లో వేస్తున్నామని చెప్పేసి ఒక పద్ధతి ప్రకారంగా ఎక్కడ కూడా డెవలప్ అనేది లేకుండా ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిందే రాష్ట్రం వ్యాపారం చేసుకోవడానికి వచ్చాడు. ఆయన ముఖ్యమంత్రిగా రాలా, ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్రంలో ఒక అవకాశం ఏంటి, నేను మన ఆయనలా చేస్తానని చెప్పేసి మాయ మాటలు చెప్పేసి పదవి ఎక్కిన తర్వాత నుంచి పూర్తిగా జనాలను మర్చిపోయాడు. ప్రజలను మర్చిపోయి ప్రజలు ఏదైతే ఇబ్బందులు అనేది కూడా పూర్తిగా వదిలేసి ఆయన ఎక్కడెక్కడ ఏ వ్యాపారాలు ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుందని ఈరోజు ఆ వ్యాపారాలకు అంకితం అయిపోయాడు, ఇంటికి పరిమితం అయ్యాడు. చెప్తే ఈరోజు మళ్ళా వచ్చి ఓట్లు ఏంటి ఎలక్షన్ అని చెప్పేసి తిరిగే పరిస్థితులు మనం చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాడు, నవరత్నాలు అని చెప్పాడు, మద్య నిషేధం చేస్తానని చెప్పాడు, అదేవిధంగా 40 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానన్నాడు, అదేవిధంగా ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి చదివిస్తామని చెప్పాడు. ఏదైనా కూడా ఒక్కటన్నా జరిగిందా అనేది మీ అందరూ కూడా చెప్పాలని చెప్పేసి కూడా మీ అందరూ అడుగుతా ఉన్నా. ఈరోజు ఆ మద్య నిషేధ మద్యాన్ని పెట్టుకొని వ్యాపారాలు చేశాడు, కొన్ని వేల కోట్లు సంపాదించాడు. ఆ మద్యం తాగిన వాళ్ళేమో ఈరోజు 40,000 మంది ఈరోజు చనిపోవడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన రాష్ట్రంలో ఆ చీప్ లిక్కర్ మందు, జగన్ మందు తాగి, నాణ్యత లేని మందు తాగి ఈరోజు అనేక మంది ఆడవాళ్ళ బొట్టులు నిలిపేసిన వ్యక్తి ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాంటి వ్యక్తి ఉన్నాడు, మనం ఆలోచించుకోవాలి. ఈరోజు వ్యవస్థ పరిస్థితులు కూడా మనం అందరూ కూడా ప్రక్షాళన చేసుకోవాలి. అది వరకు ఒక పీస్ఫుల్ వాతావరణం ఉండే తెలుగుదేశం టైంలో మనం ఏం పని చేసినా, ఎక్కడికి పోయినా, ఏం జరిగినా కూడా ఒక క్షేమంగా ఇంటికి రావడం ఒక పద్ధతి ప్రకారంగా ఉండేది. ఈరోజు ఆ పద్ధతులు పోయి కక్ష సాధింపులు, ఎవరైతే పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారో లేకపోతే వైఎస్ఆర్ విమర్శించారో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఉండే పరిస్థితి. 5 ఏళ్ళు మనం ఎంతో ఇబ్బందులు పడ్డారు. చాలా మంది మీద కేసులు పెట్టారు, ఆస్తులు వింటున్నారు, అనేక రకాలుగా ఈరోజు ఇబ్బందులు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైనా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన రావాలి. ఆయనలాగా చంద్రబాబు నాయుడు లాగా ముద్దు చూపుంటే ఆలోచించుకుంటే నాయకుడు ఉంటేనే మన రాష్ట్రం బాగుంటుంది. మీలాంటి పేదవాళ్ళంతా కూడా బాగుంటారు. మీరంతా కూడా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, కష్టాన్ని నమ్ముకునేవాళ్ళు, ఎప్పుడు కూడా ఒక మాట మీద ఉండేవాళ్ళు. ఎస్టీలు అంటే కూడా ఒక మాట, ఒక పద్ధతి చెప్పారంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆ కట్టుబడితో ఉండేవాళ్ళు. ఆ మాట రేపు 3 రూపాయలు వేసుకొని ముందు పెట్టినా కూడా మాట తప్పకుండా మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఆ నిర్ణయానికి కట్టుబడే వాళ్ళు మన ఎస్టీస్ అని చెప్పి కూడా మీకు అందరూ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఇప్పుడు కూడా మీరు
మీ కష్టాన్ని నమ్ముకున్నారు కంటే ఏదో విధంగా ఊరకనే వచ్చే డబ్బులు కూడా మీరు ఎప్పుడు నమ్ముకోరా. అలాంటిది మీకు కష్టపడటానికి వసతులు కావాలి, ఏర్పాట్లు కావాలి. మనం ఏం చేస్తే 10 రూపాయలు మీకు ప్రభుత్వం నుంచి కానీ ఏదో ఇస్తే దాని మీద పెట్టుకొని కష్టపడి పని చేసుకొని ఇప్పుడు అందరూ ముందుకెళ్ళే పరిస్థితులు తీసుకొచ్చుకోవడానికి మీరు కష్టపడేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో లేదు. కాబట్టి మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇవన్నీ కూడా ముందుకు వస్తాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మహిళలు ఉన్నారు, పరిస్థితులు బయట ఎలా ఉన్నాయో ఒకసారి గుర్తించుకోండి. నిత్యావసర వస్తువులు అది వరకు 3,000 4,000 రూపాయలు మన ఇంటికి సరిపోతే ఈరోజు 12,000 రూపాయలు లేదే మీకు సరుకులు రావట్లేదు ఇంటికి. అదేవిధంగా గ్యాస్ రేటు పెరిగింది, పెట్రోల్ రేటు, డీజిల్ రేటు, కరెంటు బిల్లు 9 సార్లు. అది వరకు 150 రూపాయలు వచ్చే ఒక వైఫై హస్బెండ్ ఉండే ఇంటికి 150 రూపాయలు 200 వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 900 1000 రూపాయలు 1100 వచ్చే పరిస్థితులు చూస్తున్నాయి. భారం పెరిగింది, ఖర్చులు పెరిగినాయి. దానికి తగ్గట్టుగా మన రాష్ట్రంలో ఆదాయాలు లేవు. ఎక్కడికి పోయినా కూడా ఆదాయాలు తగ్గిపోయినాయి. ఏది చూసినా కూడా కింద సామాన్య కూలోడు తగ్గించి పైన కంపెనీలు ఉండేవాళ్ళ దాకా అందరినీ కూడా వేసాడు. పూర్తిగా అన్ని విధాలుగా కూడా రాష్ట్రాన్ని బస్సు పట్టించాడు. ఈరోజు ఎవరు కూడా సంతోషంగా లేదు. అన్ని యాంగిల్లో ఎవరిని ఎక్కడ ఏదో వస్తుందో తప్పదా దాన్ని అన్ని కూడా దోచుకొని ఈరోజు ఇబ్బందులు పడతా ఎంతో మంది ప్రజలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ అవసరం మారాలి. మీరు కూడా ఆలోచించుకోండి. ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలా, లేకపోతే ఈ ఫ్యాక్షనిస్టు అదేవిధంగా ఏదైతే కేసుల్లో ఉండి ముద్దాయిగా ఉండే ఈ సైకల్ జగన్ పాలనలో రేపు మళ్ళా మనం ఇబ్బంది పడాలనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరూ కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఎక్కడ మన వాళ్ళు ఇబ్బందులు పెట్టారు, ఎక్కడ కొట్టి చంపారు, ఎవరి మీద కేసులు పెట్టారో ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం రేపు వచ్చిన తర్వాత మనకి ఒంగోలు అయితే మనం ఆల్రెడీ చేసుకున్నాం. ఇంకా నా సైడ్ నుంచి మేము ఏం చేయాలనేది కూడా తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో అన్ని విధాలు కూడా మీకు అండగా ఉంటాం. పూర్తిగా మీకు ఏ ఇబ్బంది రాకుండా ఉద్యోగాలు కూడా పోయినసారి జాబ్ క్యాలెండర్ చెప్పి జగన్ జిల్లాలో మనం చెప్పం. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎవరైతే గిరిజనులు చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ 6 నెలలకు ఒకసారి జాబ్ క్యాలెండర్ పెడతాం. కంపెనీలన్నీ కూడా కేంద్రం చేపిస్తాం. చదువుకున్న వాళ్ళకి చదువు అయిపోగానే వాళ్ళందరూ కూడా ఉద్యోగానికి పోయే విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తుందని కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా చదువుకున్న వాళ్ళు ఇంట్లో తిరుగుతా ఖాళీగా ఉండకుండా ఏదో పనికెళ్ళే విధంగా ఈ కార్యక్రమాలు రావాలి అంటే మన తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు అవినీతిగా ఇష్టారాజ్యంగా సంపాదించుకున్నారు. ఇసుక అమ్ముకున్నాడు, ఇసుక అమ్ముకున్నాడు, మద్యం అమ్ముకున్నాడు, స్థలాలు కబ్జాలు చేసేవాడు కబ్జాలు చేశాడు. ఎవరైనా ఇక్కడ లేకుండా అమెరికాలో ఎవరైనా ఉంటే ఆ స్థలాలు స్టాంపులే మార్చేసి ఆకుపై చేసి దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి తక్కువ రేట్లు కప్పుకొని అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసి విచ్చలు విడిగా సంపాదించి ఆ సంపాదన డబ్బులతోటి ఈరోజు అబ్బా కొడుకు ఇద్దరు కూడా రోడ్డు మీద పడ్డారు. పడి నీకు 1,00,000 ఇస్తాను వస్తావా, లేకపోతే నీకు 2 లక్షలు ఇస్తాను వస్తావా, లేకపోతే నీకు ఇంకా పెద్ద నాయకులు 100 ఓట్లు తెస్తానంటే 5 లక్షలు ఇస్తాను వస్తావా అని చెప్పి రోడ్డు మీద పడి 5 ఏళ్ళు ప్రజలను పట్టించుకోకుండా, ప్రజలకు ఏం చేయకుండా, ప్రజల్ని కాపాడకుండా ఈరోజు ఇన్ని ఆస్తులు అక్కడ పెట్టుకొని దొంగ పట్టాలు అక్కడ పెట్టి ఎక్కడో పట్టాలు ఇచ్చి ఆ పట్టాలను చూపిస్తా ఈరోజు మాయజనాలను అందించే పరిస్థితిలో ఈరోజు అబ్బా కొడుకులు తిరుగుతున్నారు. ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచించుకోండి. మనం ఉన్న టైంలో మనం ఏం చేసాం, ఇప్పుడుండే పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అనేది కూడా మీరు గమనించుకొని మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఒక పక్క కరెంట్ లేదు, ఒక పక్క ఆకలి, ఒక పక్క ఏమో అయిపోయింది, మీకు కూడా అందరికీ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీ అందరూ కూడా తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారని ఈరోజు ఒక కార్యక్రమం పెట్టాం. మన స్పీకర్ అధ్యక్షుడు కూడా దానికి రావటం, అదేవిధంగా మన సుబ్రహ్మణ్యం గారు మన పెద్ద ఆయన కూడా ఉండటం, మన ఎస్టీసీ పద్మ కానీ రాంపూర్ సింగ్ కానీ వీళ్ళందరూ కూడా పెద్దలంతా కూడా మన పార్లమెంటు అధ్యక్షుడు మహేంద్ర నాయక్ కానీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన మంత్రి నాయక్ గారు కానీ గతంలో అంతా కూడా ఈ ప్రముఖులంతా కూడా వచ్చి
ఏది చెప్పాలన్నా మేమందరం చెప్పేది ఒకటే, మంచి ఆలోచించండి. మీ కుటుంబాలు బాగుండాలన్నా, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలన్నా, మీ పిల్లలు వృద్ధిలోకి రావాలన్నా తెలుగుదేశం అనేది ఈరోజు అవసరం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అటు పార్లమెంట్గా కూడా మామూలు శ్రీనివాస్ రెడ్డి గారు నిలబడ్డారు, ఆయనకి సైకిల్ గుర్తు కొట్టేసి, అసెంబ్లీ కూడా సైకిల్ గుర్తు కొట్టేసి మంచి మెజారిటీతో గెలిపిండి మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి మరోసారి మీకు తెలియజేస్తూ మీ అందరికీ పేరు నమస్కారాలు.